హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీషో నుంచి తీసుకున్న 3 బ్యూటిఫుల్ జ్యువెలరీస్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి టెంపుల్ జ్యువెలరీ అండి. మొత్తం అంతా కూడా బీడ్స్ అండ్ స్టోన్స్తో వచ్చింది. చాలా బాగుంది. ముత్యాల జ్యువెలరీ అని కూడా అనొచ్చు అనమాట. దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇది మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయిందనమాట. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మనకి మే 4 నుంచి 14th వరకు మీషోలో మహా ఇండియన్ సేల్ అని చెప్పి నడుస్తుంది. దాంట్లో మనకి ప్రైస్ అనేది చాలా డ్రాప్ అయింది. జస్ట్ 950కి 940కి అంతకు వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. లాంగ్ అండ్ షార్ట్ రెండూ వస్తాయి. రెండూ కూడా ముత్యాలతో ఎంత టెంపుల్ జ్యువెలరీ ఎంత బాగుందో చూడండి. ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి చైన్ కూడా వస్తుంది. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు ఈ జ్యువెలరీని. దీని లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి లాంగ్ హార్మ్ అంట. చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చి థాడ్ అనేది ప్రొవైడ్ చేశారు, చైన్ కాదు. థాడ్ అయితేనే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అదే చైన్ అనుకోండి, మనకి అలా అడ్జస్ట్ చేసుకోవడానికి అవ్వదనమాట. క్వాలిటీ వేసి చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. 950 రూపీస్కి వర్త్ అని చెప్తాను. 950 రూపీస్కి ఈ జ్యువెలరీ వర్త్ అని చెప్తాను. మొత్తం అంతా కూడా మనకి పూసలు వచ్చేసాయి అనమాట. పూసలు వైట్ కలర్ పూసలు, స్టోన్స్, వైట్ స్టోన్స్ అవంతా కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారంటే అంత నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. పాపిడి చైన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మనకి జ్యువెలరీకి పెండెంట్ వచ్చిందో సేమ్ పెండెంట్ పాపిడి చైన్ కూడా వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను బాగా విన్నది ఏంటంటే బయట మార్కెట్లో ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కడైనా రీజనబుల్గా ఉంటే ప్లీజ్ సజెషన్ చేయండి అని చెప్తున్నారు. కొన్ని జ్యువెలరీస్, కొన్ని శారీస్ అంతా కూడా మనం మీషోలో తీసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనేది మనకి మీషోలో అప్డేట్ ఇస్తున్నారు. ఫస్ట్లో మనకి కొంచెం ఫ్రాడ్ జరిగింది అంటే, బట్ ఇప్పుడు జరగట్లేదు అక్క అంటే ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే చాలా తక్కువ. ఇప్పుడు 100కి 80%, 85% బాగానే వస్తుంది. ఒక 15-20% ఫ్రాడ్ అయితే జరుగుతుందనమాట. అయితే మనం దాన్ని చూస్ చేసుకుని హెల్ప్ లైన్ కాల్ చేసి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి 280 రూపీస్కి జ్యువెలరీ తీసుకున్నాను. ఇది రాళ్ళ బీట్స్, అదే రాళ్ళ హారం అంట చూసే, రాళ్ళ హారం అలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి ఎంత బాగుందో. జస్ట్ 250-260 రూపీస్కు తీసుకున్నాను. ప్లెయిన్ శారీస్ మీదకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది. పెళ్లి కూతుర్లు అయితే మస్ట్ అండ్ షూట్గా తీసుకోండి. ఎందుకంటే చాలా ఫొటోస్ తీసుకోవాలి. చాలా తతంగాలు అయితే ఉంటాయి కదా కొన్ని. అంటే కాళ్ళగోలు తీయడం అనేది, లేకపోతే పసుపు రాట, లేకపోతే పసుపు కొట్టడం అని కొన్ని కొన్ని ఇప్పుడు ఏంటంటే ఈవెంట్స్ కింద చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 1000, 1500, 2000 పెట్టి ఒకటే తీసుకుని అన్నిటి మీద అదే వేసుకోవాలి అనుకునే దానికంటే ఇటువంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుని పెద్ద జ్యువెలరీ సెట్స్ ఒక 2, 3 తీసుకుని, అంటే నాకు తెలిసి నేను మ్యాక్సిమం చూపించే వీటిలో 5000కి పెళ్లి కూతుర్లకి మొత్తం ఏవైతే అరేంజ్మెంట్ ఉంటాయో మ్యారేజ్కి అవన్నిటికి సెట్ అయిపోయే జ్యువెలరీస్ అయితే చాలా చూపించాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి. ఒకసారి ఎవరైనా చెక్అవుట్ చేసుకోండి. అంటే 500-600కి మొత్తం కావాల్సిన, అంటే చిన్న జ్యువెలరీ కానీ పెద్ద జ్యువెలరీ వరకు అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. అంటే తక్కువగా 300, 500, 200, 2000, 3000లో అలా కొన్ని ఐటమ్స్ అన్నీ చూపించాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి లక్ష్మీదేవిదండి. రూప్స్ లక్ష్మీదేవి వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నాకు 400 రూపీస్ ఏం పడింది. లాంగ్ అండ్ షార్ట్. ఇది కూడా చెప్పాను కదా, అంటే కొన్ని శారీస్ మీదకి అన్నీ సెట్ కావు. గోల్డ్ ప్రైస్ అనేది పెరిగిపోయింది. అండ్ మన పెళ్ళిళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది 1 గ్రామ్ గోల్డే. అలాంటప్పుడు ఒక సెట్ మార్కెట్లోకి వెళ్ళేదని షాప్లో తీసుకోవాలంటే మినిమం 1000-2000 చెప్పేస్తుంది. అంటే స్మాల్ సెట్ కూడా. అదే ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం వేసుకునేది ఆ మ్యారేజ్లో వేసుకుంటాం. ఆ తర్వాత మ్యాక్సిమం నల్లపూసలో ఒక చైన్ అట్లా వేసుకుంటాం తప్ప ఇలాగా సీజెడ్ జ్యువెలరీస్ ఇవన్నీ వేసుకుని ఏదైనా ఫంక్షన్కి వేసుకుంటాం తప్ప రెగ్యులర్గా వేసుకోము. అవి మళ్ళీ బీరువాలోనో కబోర్డ్లోనో పడి ఉండాలి. అలాంటప్పుడు ఇలా చిన్నగా తక్కువ బడ్జెట్లో తీసుకుని అవి మీరు ఆ మ్యారేజ్ సిరీస్ ఏదైతే ఉంటుందో, ఆ మ్యారేజ్ టైం ఏదైతే ఉంటుందో దానికి అన్నిటికి యూజ్ చేశారంటే చాలా బాగుంటుందన్నమాట. అంటే వేసింది మళ్ళీ రిపీటెడ్ లేకుండా ఆ ఫోటోలో ఇది వేసుకున్నాం, ఈ ఫోటోకి ఇంకొక అలాగా
అంటే ప్లెయిన్ శారీస్‌కి ఒకటి మళ్ళీ పెళ్ళికూతురిని చేసిన తర్వాత పెళ్ళికూతురిని చేయడానికి కూడా వస్తుంటారు. అప్పుడు కూడా శారీస్ కట్టుకుంటాం. అప్పుడు డిఫరెంట్ జ్యువెలరీ పేరప్ చేసుకోవడానికి ఇలా తక్కువ బడ్జెట్‌లో తీసుకోండి. 500-600 అట్లా వచ్చేస్తున్నాయి. అంటే గ్రాండ్‌గా కూడా 2500, 3000కి ఒక టోటల్ సెట్ కూడా వచ్చేస్తుంది. అదే సెట్టు బయట అడిగితే 10,000 చెప్తున్నారంటండి. అంటే క్వాలిటీ ఏమన్నా అటు ఇటు చేంజ్ అవుతుందేమో తప్ప, అంటే మనం ఇంక మ్యారేజ్ తప్ప వేరే దానికి యూజ్ చేయమనేది నా ఒపీనియన్. జస్ట్ నా సజెషన్ అనమాట అంతే. ఇదే చేయండి, ఇలానే తీసుకోండి అని ఏమి లేదు. జస్ట్ సజెషన్ చేశాను అంతవరకి. ఇదొచ్చేసి నేను ఆల్రెడీ ఏవైతే చూపించానో అవి ఒక్కసారి మీకు క్లియర్‌గా దగ్గరికి పెట్టి చూపించినట్టు ఉంటుందని చెప్పి కొంచెం క్లియర్‌గా వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అంటే సేమ్ ఐటెమ్ అయితే చాలా బాగుంది. మనం వేసుకున్న కలర్ అయితే చేంజ్ కదండీ! అదైతే నేను 100% చెప్తాను. ఎందుకంటే దీంట్లో కొన్ని జ్యువెలర్స్ నేను రెగ్యులర్‌గా వాడుతున్నాను. దీంట్లో కొన్ని నచ్చాయి. మా కొలీగ్స్ గానీ, మా సిస్టర్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా మ్యారేజ్ టైంలో వేరే వాళ్ళు తీసుకుని వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదనమాట. దాని గురించి నేను ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా చెప్పగలుగుతున్నాను. బావున్నాయి. కొ ఏదైతే షేడ్ ఉందో చేంజ్ అవ్వట్లేదని. ఓకే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే యూజ్‌ఫుల్ వీడియో కాబట్టి షాపింగ్ రిలేటెడ్ వీడియో. ఇంట్లోనే కూర్చొని ఈజీగా మీషోలో ఎలా షాపింగ్ చేయాలన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వీడియో